హలో గైస్, అయితే మరి మనశంకర్ వరప్రసాద్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి గారిని. అసలు అంటే ఇమాజిన్ చేసుకోలేము, అంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఏమైందంటే ఆ ట్రైలర్ని ఒక సీరియల్ కింద స్టార్ మా సింబల్ పెట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటలకి, సో అంటే ఒక సీరియల్కి ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో సో ఆ రకంగా ఉంది అని చెప్పి ఎడిటింగ్లు అయితే చేస్తున్నారు. అలాగే చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ మ్యాథ్స్ కూడా చాలా చేస్తున్నారు అన్నమాట. వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ చిరంజీవి గారికి ఉండేది ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్ ఉంది, కామెడీ. అందరూ మాస్ అంటారు, లేకపోతే డైలాగ్స్ అంటారు, ఫైట్స్ అంటారు, యాక్షన్ అంటారు. బట్ కామెడీ ఆయన చేసేటటువంటి విధంగా ఇంకెవరూ చేయలేరు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే వెంకటేష్ గారిని కూడా డామినేట్ చేసే విధంగా ఉంటుంది కామెడీ. సో అలాంటి యాక్టరు ఇప్పుడు ఇదేంటంటే ఈ శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారనే సినిమా కంప్లీట్ కామెడీ జానర్. ఇదేదో సీరియస్ సినిమా కాదు. సో మేబీ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటే 30 minutes 40 minutes ఉంటుందా తప్ప మిగతా 2 గంటలు కూడా ఓన్లీ కామెడీకి ఇచ్చిన ఆ ప్రిఫరెన్సే అనమాట. మరి అలాంటి కామెడీ సినిమాలో మరి ఎలానే ఉంటుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా అనగానే పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, వైఫ్ నుంచి హస్బెండ్కి, హస్బెండ్ నుంచి వైఫ్కి ఏదో గొడవలు చిన్న క్యూట్గా అరేంజ్ అవుతాయి అంతే. ఇక్కడ మీరు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఆయన ఏంటంటే ఆయన తాలూకు మెయిన్ ఉద్దేశం ఎక్స్పెక్టేషన్స్ ఆయనకి పెట్టేయాలి. ఆడియన్స్ ఓకే ఇలా ఉంటే సినిమా అని తెలుసుకోవాలి, అదే ఆయన ఉద్దేశం అంతే. అందుకని అలా రిలీజ్ చేశాడు అంతే తప్ప ఇంకేదో మీరు క్రింజ్ అని ఇంకేదో అని అది మీ ప్రాబ్లం అది. సో అనిల్ రావిపూడి సినిమాకి ఎప్పుడూ ట్రోలింగే, ఎప్పుడూ ఉండేదే అది. అలానే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈయన ఇలానే 100 కోట్లు 300 కోట్లు కొడతా ఉంటాడు. సంక్రాంతికి వస్తేనే అనే సినిమాలో ఏముంది అసలు నాకే నచ్చలేదు ఫ్రాంక్గా మాట్లాడాలంటే. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కొంతమంది ఫ్యామిలీస్ కూర్చున్నారు, పడి నవ్వారు. అంత బాగా నచ్చింది వాళ్ళకి. సో అంతే, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. బట్ ఇక్కడ ఏంటంటే మన చిరంజీవి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో అది మిస్ అయింది. బట్ ఈ సినిమాతో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మన అనిల్ రావిపూడి చేస్తున్నాడు. బాగుంటుంది గైస్, చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. ట్రైలర్ ఒక్కటి చూసి నెగిటివ్గా తీసుకోకూడదు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య అనే సినిమాకు కూడా ట్రైలర్ చూసి చాలా మాటలు అన్నారు, ఏంటి అలా ఉంది, రవితేజ్ ఏంటి ఇదేంటి అని. తిప్పి కొడితే 250 కోట్లు. సో ఆ రకంగా చెప్పలేము గైస్. సంక్రాంతి సినిమాలని అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు. అనిల్ రావిపూడి సినిమా ఇంకా తక్కువ అంచనా వేయడానికి లేదు, అసలు ఆ మాట అక్కర్లేదు. కంటిన్యూస్గా 8 సినిమాలు తీస్తే 8 సినిమాలు సూపర్ హిట్లే. అలాంటి డైరెక్టర్ ఆయన. అలాంటి డైరెక్టర్ చేతిలో ఒక సీనియర్ హీరో, ఒక మాస్ హీరో పడితే ఎలా ఉంటుందో రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద చూస్తారు. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, బెనిఫిట్స్ అలాంటివి ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి. మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. స్టే ట్యూన్.